దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ఈరోజు నూతన సంవత్సరంలో అడుగు పెట్టానండి. సంవత్సరం అనే దయా కిరీటం, థ్యాంక్ యూ సో మచ్. సంవత్సరం అనే దయా కిరీటము దేవుడు నా పైన ధరింపజేసి ఇంతవరకు నెట్టుకుంటూ వచ్చాడు. ఆ దేవుడే. నీ కృపయేగా, ఆయన కృప లేకపోతే నేను లేను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ వాక్యమే నన్ను బ్రతికించింది ఇంతవరకు. ఈ వాక్యము లేకపోతే నేను లేను. ఈ వాక్యం బట్టే దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు నేను ఏమైనా బెటర్ అయ్యాను అని అంటే అది దేవుని యొక్క మహాకృప. అదే రీతిగా నా భర్త గారి యొక్క ప్రోత్సాహము బట్టే దేవుడు ఇంతగా మమ్మల్ని ముందుకు నెట్టు సాగింపజేస్తున్న విధానం బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నానండి. అదే రీతిగా సొంత వారి ప్రేమ కంటే ఈ ఆత్మీయులు మీరిచ్చే ప్రేమ ఎంతో గొప్పదండి. దాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ రుణస్తురాలుగా ఉంటాను. హల్లెలూయా. మీరందరూ చూపించే ప్రేమ, మీరు కుమ్మరిస్తున్న ప్రేమ తట్టుకోలేనిది. అసలు అంత ప్రేమను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను దేవుణ్ణి. ఎందుకంటే ఆయన పిలుపు లేకపోతే మీరందరూ నాకు పరిచయం అయి ఉండేవారు కాదు. కాబట్టి ఆయన గొప్ప పిలుపుని బట్టి ఆత్మీయ బిడ్డలుగా, ఆత్మీయ సిస్టర్స్గా, బ్రదర్స్గా మిమ్మల్ని అందరినీ ఇచ్చారు. ఎంతోమంది విషెస్ తెలియజేస్తూ వారు హృదయపూర్వకంగా మాటలు మాట్లాడుతూ పంచుకుంటున్నప్పుడు, దేవా నా జీవితము ధన్యంగా చేస్తున్నా, నీకు వందనాలని దేవుని ఎంతగానో స్తుతిస్తున్నానండి. ఈరోజు మరలా నేను చెప్పగలను, దేవుని మహాకృపను బట్టి ఈరోజు మేమేమై ఉన్నామో ఆయన అంత సమస్తము ఆయనకి మహిమను అర్పిస్తున్నాను. ఎందుకంటే నో మ్యాన్ కెన్ టేక్ హిస్ గ్లోరీ. ఆయన మహిమను ఎవ్వరు తీసుకోలేరు. ఈరోజు దేవుడు నాకు చేసిన ఈ గొప్ప కార్యాలు, నన్ను నా పైన చూపిస్తున్న ఈ గొప్ప ప్రేమ, నన్ను వాడుకుంటున్న దేవుడు ఇక్కడున్న అనేక మందిని, సేవకులను, సేవకురాలను లేపాలని నా ప్రార్థన, దైవజనుల ప్రార్థన ఎల్లప్పుడూ ఉంటుందండి. మేము మాత్రమే కాదయ్యా, అనేక మంది సేవకులు, సేవకురాండ్రు లెగాలి, ఈ ఆలయం నుండి లెగాలి, రోషం కలిగి నిజమైన సత్యమైన బోధను పట్టుకొని నీ సువార్తని ప్రకటించే బిడ్డలుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయ. ఇక్కడ ఉన్న వారందరూ మీరు చెప్పగలుగుతారు, మేమైతే చెప్పగలుగుతాం. దిస్ ఇస్ జస్ట్ యువర్ ట్రైనింగ్ సీజన్. డూ యూ బిలీవ్? దేవుడు ఒక తర్బీదులాగా ఈ మాటలు, ఈ పాటలు, ఈ ఆరాధన, వాక్యము, ప్రార్థన ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నాడు. ఈ తర్బీదు కాలములో మనమందరము నమ్మకంగా ఉండి ఆయనకు యథార్థంగా, ఆయనకి దగ్గరగా, ఆయనకి ఇష్టంగా ఉన్నట్లయితే మమ్మల్ని ఘనపరుస్తున్న దేవుడు, మమ్మల్ని హెచ్చిస్తున్న దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడండి. ఎంత పైకి ఎదుగుతారో అంతగా ఒంటరితనం అనుభవిస్తారు. ఈరోజు అనుకుంటారు చాలా మంది ఉంటారు, వీళ్ళకి పిలుస్తే పలికేవారు, ఆదరించేవారు, ప్రేమించేవారు కాదండి. ఎంత పైకి ఎదుగుతారో అంత ఒంటరితనం అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి నేను దేనికైనా సిద్ధమే అన్నవారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? ఎదురు దెబ్బలు తింటారు, నొప్పులు తింటారు, బాధలు, మాటలు, వేదనలు ఇవన్నీ ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువగా స్పిరిచువల్ వార్ఫేర్, అపవాదితోటి యుద్ధము, ఇవన్నిటిని నేను ఎదుర్కోగలుగుతాను అని అంటే దేవుడు వెంటనే ఇవ్వడండి. మెల్లమెల్లగా మనకి తర్బీదిస్తూ మనల్ని నడిపిస్తూ వస్తుంటాడు. కాబట్టి మీరందరూ కూడా నా కోసము ప్రార్థన చేయాలని మనసారా వేడుకుంటున్నానండి. ఎందుకంటే మీ ప్రార్థన బట్టి ఆయన సంఘ ప్రార్థన వాక్యంలోనే తెలియజేయబడింది. సంఘము కూడి ప్రార్థన చేసినప్పుడు ఎవరు చెరసాలలో నుండి విడిపించబడ్డారు, అదే రీతిగా మీరు మా నిమిత్తమై ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని నేను మనసారా నమ్ముతున్నాను. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాగణుడా వందనం.